ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభములు. మన యొక్క దిన భాగంలో నుండి కీర్తనల గ్రంథం 8వ అధ్యాయం 2వ వచనం. బాలురకయు చంటి పిల్లల యొక్కయు స్థుతుల మూలాన నీవు ఒక దుర్గంను స్థాపించి ఉన్నావు. ఒక దుర్గం అంటే ఒక సంరక్షణ వలయం. ఒక పెద్ద పెద్ద గోడల మధ్యలో మనం ఎంత సేఫ్గా ఉంటామో దాన్నే ఒక దుర్గం అంటారు. ప్రపంచ దేశాల్లో మనం చూసుకున్నట్లయితే ప్రతి ఒక్క దేశము బలహీనమైన శత్రువుని చూసి బలవంతుడు ఏ విధంగానైనా ఆధిపత్యం సాధించాలని ప్రయత్నంలో ఉంటాడు. శత్రువు ఎంత బలహీనంగా ఉంటే అంత సునాయాసంగా విజయం సాధించవచ్చు అని ప్రయాసపడతా ఉన్నాడు. బలహీనమైన దేశాలు కూడా ఏమాత్రం తక్కువ కాకుండా బలవంతమైన దేశాలు మన మీదికి వచ్చినప్పుడు ఏ విధంగా వాళ్ళని ఎదుర్కోవచ్చో, ఏ విధంగా యుద్ధాన్ని ఆపచ్చో, ఏ విధంగా నష్టం కలగకుండా చూడాలని ప్రయాసలోనే అన్వేషిస్తూ ఉన్నారు. ఏదో ఒక మార్గం కనుగొని ఆ శత్రువును ఓడించాలనే ప్రయాస. కానీ ఇక్కడ దావీదు మహారాజు ఒక బలమైన శత్రువుని చాలా సునాయాసంగా, చాలా సరళంగా మనం ఓడించవచ్చు అనే ఒక భావన ఇక్కడ ప్రకటిస్తూ ఉన్నాడు. అది ఎలా అంటే స్తోత్రములు, స్తుతులు ఆ శత్రువుని నిశ్శబ్దం చేసేస్తాయి. అది సాధ్యమేనా? జరుగుతుందా? కానీ ఇక్కడ దైవ గ్రంథం చెప్తుంది కాబట్టి మనం ఇక్కడ నమ్మాలి. ఇక్కడ దావీద్ భక్తుడు ఏమంటుండంటే, మన ఆలోచనల చుట్టూ ఒకవేళ శత్రువు యొక్క వలయము, శత్రువు యొక్క పన్నాగము, శత్రువు యొక్క కుట్రానే ఉంటే మన నోటి నుంచి ఎప్పుడు కూడా ఏది మంచి రాదు. ఒక భక్తుడు అంటాడు కదా, ప్రార్థించేవాడు ఎప్పుడు పాపం చేయడు, పాపం చేసేవాడు ఎప్పుడు ప్రార్థించడని. మనము ఈ శత్రువు యొక్క భయము, ఈ శత్రువు యొక్క ఆందోళనని పక్కన పెట్టేసి ఎప్పుడైతే మన దృష్టి అంతా దేవుణ్ణి ఏ విధంగా అయితే స్తుతించాలో, దేవుడు మన జీవితంలో చేసిన గొప్ప కార్యములు ఏంటి, ఇవన్నీ ఆలోచించడము, వాటిని బట్టి మనం స్తుతించడం మొదలుపెట్టినప్పుడు, ఎందుకంటే హృదయంలో ఉన్నదాన్ని బట్టి నోరు మాట్లాడను. ఎప్పుడైతే ఈ స్తోత్రములు, ఈ స్తుతులు ఆ బలమైన దేవుడికి మనం అర్పించడం మొదలు పెడతామో మన దృష్టిని పూర్తిగా మళ్లించుకుంటాం. మన ముందు బలమైన శత్రువు కనబడడు, కానీ మన ముందు ఆ బలమైన దేవుణ్ణి ఏ విధంగా ఆరాధించాలో, ఏ విధంగా స్తుతించాలో మనం నేర్చుకుంటూ ఉంటాం. కేవలం మనం చేయవలసింది ఏంటంటే మన దృష్టిని ఆ సమయానికి మళ్లించడం. మనం ఎప్పుడైతే మళ్లించుకుంటామో ఆ దేవుడు మనకు కనబడడం మొదలు పెడతారు. ఆ దేవుడు ఏదైనా చేయగలడనే ధైర్యం మనకు వస్తుంది. ఒక చిన్న పిల్లవాడు ఒక మాట అన్నాడు అంటే, అ గ్రేట్ మైటీ గాడ్ అని అంటే తనకి ఏం తెలియదు, కానీ తన తెలియని విశ్వాసంలో నుంచి ఒక బలమైన మాట వచ్చిన దాన్ని బట్టి ఆ పిల్లవాడు ఎంత బలహీనుడైనప్పటికీ ఆయన నిజంగా మైటీ గాడ్ అయి చూపిస్తాడు. కనుక దేవుడు అలాంటి విశ్వాసం మనకు కూడా ఉండాలని కోరుకుంటుండు. మనం కూడా అలాంటి విశ్వాసం మీద ఆధారపడదాం. ప్రభువా, చిన్న పిల్లల వంటి మనస్సు, చిన్న పిల్లల వంటి హృదయం నాకు కూడా దయచి ఆ బలమైన శత్రువుని ఏ విధంగానైనా ఓడించేటట్టు నాకు నేర్పించు ప్రభు అంటే, నువ్వు మానసికంగా, శారీరకంగా, ఆత్మీయంగా ఎటువంటి శత్రువుతో పోరాడుతున్నప్పటికీ ఈ విషయం చేయడం నేర్చుకో. నీ దృష్టిని ఆ శత్రువు యొక్క బలం నుంచి మరలించి దేవుని యొక్క బలంకి వెళ్ళి చూడు. దేవుని యొక్క శక్తి సామర్థ్యతలు విను. దేవుని యొక్క గొప్పతనాన్ని చూడు. దేవుని యొక్క వాక్యం చదువు. తప్పనిసరిగా దేవుడు నీకు చాలా సరళమైన విధానంలో ఆ శత్రువును ఓడించడానికి సహాయపడతాడు. రండి ప్రార్థన చేసుకుందాం. ప్రియమైన తండ్రి, యేసు ప్రభు ఘనమైన నామంలో ఈ దినమంతటిలో ప్రభా, ఏ విధమైన శత్రువు యొక్క పోరాటం మా మీదకి వచ్చినప్పటికీ దేవా, మా దృష్టి మీపైనే ఉండునట్లుగా చేయమని మిమ్మల్ని వేడుకుంటున్నాం. మా దృష్టి మళ్లించబడకుండా నీ యొక్క శక్తి సామర్థ్యత మీదనే ఉండునట్లుగా చేయమని ప్రార్థిస్తూ యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.